ఈరోజు మన చందమామ కథల్లో మిమ్మల్ని ఎంతగానో ఉత్కంఠపరుస్తూ సాగిపోయే నాగభైరవి ధారావాహిక ప్రారంభం మొదటి భాగం విందాం. కథ వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు గనక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వద్దాం. పాల పువ్వుతో నిండిన వెండి కంచంలా వెలిగిపోతున్నాడు చందమామ. పుచ్చపువ్వుల రేకులు పరిచినట్లుగా అయ్యింది వియత్తలం. అది పూర్ణిమ నాటి రాత్రి. సమయం 12 గంటలవుతోంది. కొండచరియల మీద తాకిన వెన్నెల కిరణాలు జిలుగుదారాల్లా క్రిందకి జారుతున్నాయి. మత్తెక్కిన కొత్త జంట గోరువంకలు కొమ్మల మాటు నుండి కువ్వున కూశాయి. సర్పాలు కనిపిస్తే గోరువంకలు కూస్తాయి, తమ నేస్తాలను పిలుస్తాయి. అర్ధరాత్రి అలసి సొలసిన గోరువంకల జంటలన్నీ జోగుతున్నాయి. క్రొత్త జంట కూతల్ని అవేవి వినిపించుకోలేదు. నేస్తాలెవ్వరూ రాకపోవడంతో క్రొత్త జంట కువ్వున కూయడం మానేశాయి. రెక్కలు అప్పలించి మరొక మారు ముక్కులు రాసుకున్నాయి. పచ్చని ఆకుల మాటు పచ్చిపచ్చి కోరికలతో ఒక్కటిగా అయిపోయి ఒదిగిపోయాయి. కొండచర్యల పక్కనే ఉన్న బిలం వంక అవి చూడడం మానేశాయి. సరిగ్గా సమయం 12 అవగానే కొండబిలం వాకిలి దగ్గర వరకు తలచేర్చుకుని ఉన్న ఒక ప్రాణిలో కదలికలు ప్రారంభమైనాయి. అది బిలంలో దాచిన దీర్ఘతరమైన శరీరాన్ని వెలుపలకు తీయడం ప్రారంభించింది. పండి ముదిరిపోయిన తాటిపండు వర్ణంలో శరీరం మెరమెరలాడుతోంది. ఆ రంగులాలకు ఒకటి చొప్పున దాని శరీరం మీద బంగారు వర్ణం వలయాలున్నాయి. నలుపు ముదిరిన ఎరుపు కలిపి మెరమెరలాడే శరీరం మీద రంగు రింగులు అమిత భయం కొలుపుతూ ఉన్నాయి. బిలం నుండి శరీరాన్ని బయటకు లాగుతూ ఉంటే మొత్తం 16 రింగులు వచ్చాయి. దాని పొడవు 8 అడుగులు. తోక కూడా వచ్చేశాక ఒకసారి పొడవుగా సాగిందది. దాని గమనం నెమ్మదిగా అనిపిస్తోంది. ప్రసవించేందుకు సంసిద్ధురాలైన స్త్రీలాగా అది మందగమనంతో పురోగమిస్తోంది. తన బిలం చుట్టూ అల్లుకుపోయి ఉన్న చీకిరి వాకిరి తుప్పలన్నింటినీ దాటి విశాలమైన మైదానం మీదకి వచ్చింది రాజీవ సర్పం. కుటిల గతిలో సాగుతున్న దాని పురోగమనం మైదానం మీదకి వచ్చాక ఆగిపోయింది. అది వెన్నెల రాత్రి అని దానికి తెలియదు. దాని చుట్టూ అంధకారమే ఆవరించి ఉంది. పండిన కుబుసం ఒంటి నిండా కప్పుకుని అవగుంఠనం ధరించిన నవవధువులా కనిపిస్తోందది. పండిన కుబుసం దానికి చిరాకు కల్పిస్తోంది. కుబుసం విడిచేందుకే మైదానం మీదకు వచ్చింది రాజీవ సర్పం. పున్నమి రాత్రి వెన్నెల పగలబడిపోతున్న ఆ సమయాన పండిన కుబుసాన్ని పరిత్యజించడం ప్రారంభించింది. పెదవుల మీదికి పాకిపోయి ఉన్న కుబుసం ప్రథమంగా ఊడి వచ్చేందుకు ఆవురుమని నోరు విశాలం చేసింది. పైదవడకు 2 వంకీలు తిరిగిన కూరలు, దాని క్రింద నల్లని వర్ణంలో చీరికలైన నాలుక. ముందుగా క్రింది పెదవ మీదకు కప్పుకొని పోయిన కుబుసం చిరిగిపోవడం ప్రారంభించింది. మరోమారు నోరు తెరచి తల మీద పొరకు ఒత్తిడి కలిగించడంతో పై పెదవికి అంటుకుపోయి ఉన్న పొర ఊడింది. కుబుసం పంటకు వచ్చాక సర్పాలకు కళ్ళు సరిగ్గా కనిపించవు. మొదలే వాటికి ఉండే దృష్టి వలయం చాలా పరిమితమైంది. కంటిలో ఉండే పాప అవసరాన్ని అనుసరించి చిన్నదిగాను పెద్దదిగాను అయ్యే అమరిక పాములకు లేదు. అందునుంచి వాటి దృష్టి కేంద్రం పరిమితమయ్యింది. ఆ పైని కుబుసం పొర కూడా ఊడడంతో దానికి అధిక శాతం దృష్టి మందగించింది. అది ఆహార సంపాదనకు, స్వేచ్ఛా విహారానికి అవరోధమయ్యింది. కుబుసం పంటకు రావడం ప్రారంభమైన వారం దినాలుగా అది అసుఖాన్ని అనుభవిస్తుంది. అసుఖానికి ఆకలి కూడా తోడు కావడంతో మరింత చిరాకు పడిపోతూ ఉంది. పంటకు వచ్చాయి కాబట్టి దాని ప్రయత్నాలు ఫలించి పెదవుల మీద పొరలు ఊడినాయి. ఆ తరువాత పడగ విప్పేందుకు పూర్తిగా వీలుకాని స్థితిలో ఉన్నదది. పెదవుల మీద పొరలు ఊడగానే పడగను సంకోచపరచడం ద్వారాను విప్పార్చడం ద్వారాను ఆ భాగంలో కుబుసాన్ని శరీరం నుండి వరులు అయ్యేలా చేసింది రాజీవ సర్పం. ఒక గరుకైన రాతి ముక్కకు
ఊడి వచ్చిన భాగాన్ని అదిమి ఉంచి దీర్ఘతరమైన శరీరాన్ని నేల మీద పొర్లిస్తూ అరగంట కాలం పాటు అవస్థలు పడిందది. ముందుగా పొలుసుల మీద కప్పి ఉన్న కుబుసం వదులు అయిపోయింది. ఆ పైన వెన్ను మీద, తోక మీద కూడా వదులుగా అయ్యింది. కుబుసం పొర క్రిందుగా శరీరానికి చల్లని గాలి తగలడంతో దానికి ఎంతో సుఖమనిపించింది. ప్రసవ వేదన అనంతరం శిశువు ఉదయించాక తల్లి అనుభవించే హాయి లాంటిది దానికి కలగసాగింది. గరుకైన శిలాశకలానికి పొరను అలాగే అదిమి ఉంచి తన దీర్ఘతరమైన శరీరాన్ని వెలుపలకు లాక్కోవడం ప్రారంభించింది. కుబుసం విడిపడ్డ శరీరం వెలుపలకు వస్తోంది. ముందుగా తల, పడగ, మెడ, నడుము, తోక అన్నీ వరుసగా బయటకి వచ్చేశాయి. అంతకాలంగా శరీరంలో ఒక భాగంగా అంటుకొని ఉన్న కుబుసం వేరు, తాను వేరు అయ్యింది. భౌతిక శరీరాన్ని తనదిగా భావించి మృత్యువు కలిగించే చిర విశ్రాంతితో దాన్ని వదిలేసి అనంత విశ్వంలో అంతర్లితమయ్యేందుకు తరలిపోతున్న ఆత్మలా ముందుకు సాగింది రాజీవ సర్పం. ఇప్పుడు అది కుబుసం విడిచిన పాము. ఒక వంక అసుఖమంతా పోయి శరీరంలోకి కొత్త శక్తి, చురుకుతనము వచ్చిన ఆనందం. మరొక వంక ఆకలి. అది వడివడిగా ముందుకు పోతోంది. వక్రగతిలో దారిని పయనం కొంత ముందుకు సాగాక అల్లంత దూరంలో గడ్డి దుబ్బల మధ్య అలికిడి అయింది. దగ్గరలో ఉన్న నీటి నిలవ నుండి తప్పి వచ్చిన ఒక కప్ప కోసం పొంచి చూస్తున్న త్రాచు దాని కంటపడింది. కప్ప తన నిలవు కోసం జరిపే అన్వేషణలో మరొక గెంతు వేసింది. ఆ దురదృష్ట ప్రాణి పొంచి ఉన్న త్రాచుని గమనించక దానికి అభిముఖంగానే గెంతింది. పొంచి ఉన్న త్రాచు దాని నోట కరచుకుంది. మండూకం బెకబెకలాడుతూ గింజుకోవడం ప్రారంభించింది. నోట దొరికిన దాన్ని విడవలేదు త్రాచు. కప్ప శరీరంలోకి పైకొరల్ని దింపి విషాన్ని పిచికారీ చేసింది. దాంతో స్పృహ కోల్పోయిన కప్ప మింగేందుకు అనుకూలంగా గింజుకోవడం మానేసి తలా కాళ్ళు వాల్చేసింది. దాన్ని మింగాక అది జీర్ణమయ్యేందుకు కూడా దాని శరీరంలోని వీనసు సర్పాలకు ఉపకరిస్తుంది. అంటే మిగిలిన ప్రాణులకు లాలాజలం వల్ల జరిగే లాభం లాంటిదే సర్పాలకు వీనస్ వల్ల జరుగుతుంది. జీర్ణక్రియలో సహకరిస్తుంది. పట్టిన కప్పను మింగే ప్రయత్నంలో చుట్టుకుని శక్తిని కేంద్రీకరించుకుంటుంది త్రాచు. ఆ ప్రయత్నంలో అయిన అలికిడిని విన్నది రాజీవ సర్పం. త్రాచుని గుర్తించింది. రాజీవ సర్పాలకు స్వజాతి ప్రాణులే ఆహారం. రాజీవ సర్పాలు 5-6 అడుగుల పొడవున్న త్రాచులను అవలీలగా మింగేస్తాయి. రాజీవ సర్పం ముందుకు కదిలింది. కుబుసం క్రమ్మి ఉండడం నుంచి ఆహార సంపాదనకు అవరోధం కలిగి అది ఆకటి చిచ్చున నకనకలాడుతోంది. ఎప్పుడైతే తనకు ఆహారం కాగలిగిన త్రాచు కళ్ళకు వంగుతూ కనిపించిందో దాని ఉత్తర క్షణంలో అది రేచులా ముందుకు సాగిపోయింది. తన ఆహార సంపాదనలో తల్లీనురాలైన కప్పను మింగుతున్న త్రాచు తలను తన నోటిలో ఇరికించుకుంది రాజీవ సర్పం. త్రాచు గింజుకోవడం ప్రారంభించింది. భగవంతుడు ప్రాణులను సృష్టించి ఆకలిని ఇచ్చాడు. అది ఎన్ని బీభత్సకరమైన దృశ్యాలైనా సృష్టించగలదు. విధాత ఆడించే ఆటలలో ఆకలి అతి చిత్రమైనది. ఆకలి కోసం బయలుదేరిన కప్పను త్రాచు తన ఆకలి తీర్చుకుందుకు ఎరగా చేసుకుంది. కప్పను మింగిన త్రాచును కింగ్ కోబ్రా తన నోటిలో ఇరికించుకుంది. 2 మహాసర్పాల మధ్య నడుస్తున్న ఆకలి చిచ్చు పోరాటంలో కప్ప అనబడే బలహీన ప్రాణి ఉనికి అగమ్యమే అయిపోయింది. త్రాచు శక్తిమాలినదైపోయి రాజీవ సర్పం గొంతులోకి దిగిపోవడం ప్రారంభించింది. పుచ్చపూల రేకులు పరచినట్లుగా ఉన్న నేల మీద పొర్లుతూ త్రాచుని క్రమక్రమంగా లోనికి పోనిస్తోంది రాజీవ సర్పం. కుబుసం విడిచిన మరుక్షణమే వేట దొరికినందుకు దానికి చాలా ఆనందంగా ఉంది. కన్నులు మత్తెక్కాయి. తోక చురుకుగా అటూ ఇటూ కదులుతోంది. కొద్దిసేపటి తరువాత కొన్ని అడుగుల పొడవున్న త్రాచుపాము శరీరం యావత్తూ కింగ్ కోబ్రా ఆకలి చిచ్చులో పడి చైతన్యహీనమైపోయింది. రాజీవ సర్పం భుక్తాయాసంతో తిరుగుముఖం పట్టింది. అది జంతు ప్రపంచం. మనుషుల ఆవాసాలకు
బహుదూరంగా కొండచర్యల మీద జరిగిన సంఘటన. అదే సమయంలో మానవ ప్రపంచంలో మరొక చోట మరొక సంఘటన జరుగుతూ ఉంది. రాజీవ సర్పం కుబుసం విడిచేందుకు కొండబిలంలోంచి దీర్ఘతరమైన తన శరీరాన్ని వెలుపలకు ప్రారంభించినప్పుడు సమయం 12 గంటలయ్యింది. 12 గంటల 1 నిమిషం దాటిన అర్ధరాత్రి సమయాన దాని పెదవుల మీద పొరలు ఊడినాయి. పంటకొచ్చిన కుబుసాన్ని పరిత్యజించే ఘట్టం ప్రారంభమైంది. సరిగ్గా అదే సమయాన మరొక చోట కలత నిద్రలోంచి కెవ్వుమని అరచి లేచి కూర్చుంది కాంచన. సీలింగ్ ఫ్యాన్ తిరుగుతున్నా ఆమె శరీరమంతా చెమటలు కమ్మినాయి. పురిటి నొప్పులు ప్రారంభమైనాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ చాలా బాగుంది కదూ. మిగతా కథ తరువాయి భాగంలో విందాం. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ? బాగుంది కదూ? నచ్చిందా? అయితే లైక్ చేయండి. మీ బంధువులకు స్నేహితులకు ఈ కథలను షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.